హాయ్ టు ఆల్, వెల్కమ్ టు నేను మీ గీత పావని. ఈరోజు అయితే నోరూరించి ఆవకాయ నేను ఫస్ట్ టైం పెడుతున్నాను. సో మ్యాంగోస్ అయితే ఫస్ట్ ఇట్లా స్లైస్ చేసి కొంచెం సేపు నేనైతే ఇట్లా ఫ్యాన్ కింద పెట్టాను. అవి కొంచెం డ్రై అయ్యాక మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను, సిల్వర్ గిన్నెలోకి. అసలు ఫస్ట్ టైము నా లైఫ్లో అయితే ఈ 5 years నుంచి అయితే నేను ఆంధ్రాలో మా చెట్టు మామిడికాయలే కోసి అన్నీ ఇట్లా క్లీన్ చేసుకొని మా ఇంటి పక్కన ఒక అత్త ఉంటారు, ఎప్పుడు ఆ అత్తయ్యతోనే కల్పించుకుంటా. కానీ ఫస్ట్ టైం అంటే అమ్మ లేదు, అమ్మ చనిపోయారు. సో దానివల్ల నేను ఇక్కడ ఇయర్ నేనే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది మ్యాంగో పికిల్ అయితే. మామిడికాయలు ఇట్లా గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను కదా. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయితే ఆవాల పిండి, ఆవాలను అయితే మంచిగా డ్రై ఫ్రై చేసేసి దాన్ని నేను పొడి చేసుకొని దీనికి ఎంత కావాలో మ్యాంగోస్కి అంత క్వాంటిటీ తీసుకొని అయితే మిక్స్ చేశాను. సో మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ మిర్చి, సో మిర్చి పౌడర్ అయిపోయినాక దీనికి మెంతుల పొడి కూడా యాడ్ చేసుకుంటాం. మనకి ఆవ పొడి అయితేనే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది. మెంతుల పొడి మాత్రం చూసుకొని వేసుకోవాలండి, మనకి కొంచెం ఎక్కువ స్పైసీ అయిపోతుంది అనమాట, వగరు వచ్చేస్తుంది. సో దానికి తగ్గ చూసుకొని క్వాంటిటీ వేసుకోవాలి. సో నెక్స్ట్ మేమైతే ఆ ఎల్లుల్లిపాయ రేఖలు ఇట్లా ఒలుచుకొని దాని పొట్టు తీసేసి వేసుకుంటాం అనమాట. ఇది ఆంధ్ర స్పెషల్ అనమాట. ఈసారి అయితే నేను ఏం చేశానంటే లాస్ట్ ఇయర్ తెలుసుకున్న చిన్న చిట్కా ఏంటి అంటే మనకు కొంచెం గ్రేవీ లాగా మంచిగా చిక్కగా ఉంటుంది అనమాట అట్లా. సో దానికోసం కొన్ని ఎల్లుల్లిపాయలు రేఖలు కొన్ని మాత్రం ఇట్లా పేస్ట్ చేశాను అనమాట. సో ఆ పేస్ట్ చేసింది కూడా ఈ ఎల్లుల్లిపాయలన్నీ కలిపి పచ్చళ్ళు అయితే ఇట్లా వేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఎల్లుల్లిపాయ పేస్ట్ చేస్తే ఏంటంటే గ్రేవీ కొంచెం మంచిగా ఉంటుంది అనమాట, అదొక లెవెల్ అనమాట. సో ఇవన్నీ వేసేసుకున్నాక నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇంకా ఉప్పు అయితే మనకు తగినంత వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఒక 1/2 kg అయితే వేసేసాను, ఫుల్ మొత్తం వేసేసుకున్నాను. ఇంకా మా సార్ అయితే సో ఫైనలీ ఉప్పు అయితే మొత్తం ఇట్లా వేసుకున్నాను. వేసుకున్నాక మా సార్ అయితే చూసుకొని వేయమ్మా అంటున్నారు. ఒకసారి ఆయన వాయిస్ కూడా వినండి. ఉప్పు చూసుకొని విన్నారు కదా. ఇంత పికిల్ చేసి ఆ ఉప్పు ఎక్కువ అయిందనుకో ఇక అది మనకి స్పాయిల్ అయిపోతుంది. ఆ భయానికి మా సార్ అయితే ఉప్పు చూసుకొని వేయమ్మా అని అన్నారు. సో ఫైనలీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. ముక్కకి ఈ కారం అండ్ మసాలాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా నేను ఇలా కిందికి పైకి ఇలా మిక్స్ చేస్తున్నాను. ఇలా అంతా మిక్సింగ్ అయ్యే వరకు మనకైతే ఒక 10-15 minutes పట్టిద్ది నీట్గా. ఎందుకంటే పీస్కి అంతా మసాలా ఇది బాగా ఇదవ్వాలి. ఆయిల్ వేసేసామనుకోండి ముందే మొత్తం అక్కడక్కడ కొంచెం గడ్డల్లా ఉంటుంది అనమాట. సో అందుకని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి చూసుకోవాలి ముక్క అన్నిటికీ ఆ మసాలా అయితే పట్టేసింది. సో ఫైనల్లీ నేనైతే సో స్పెషల్గా అయితే మనమైతే పప్పు నూనె తీసుకుంటాము, అంతే పల్లీల నూనె. ఇంకా సన్ఫ్లవర్ కూడా వేయచ్చు, కానీ మ్యాంగో పికిల్కి ఎస్పెషల్లీగా పప్పు నూనె అయితేనే వాడతామన్నమాట. మేమైతే ఆంధ్ర స్పెషల్ ఏంటి అంటే పచ్చిగానే ఉంటుందండి ఆయిల్. మనమేమి ఆయిల్ని హీట్ చేయము అండ్ పోప్ చేయము, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయము. ఎందుకంటే అవన్నీ వేస్తే మాకైతే టేస్ట్ అనిపించదు. మాకు ఇట్లా వేస్తేనే
నాకైతే కానీ ఎవరైనా ఆంధ్ర వాళ్ళకైతే ఇట్లనే నచ్చుతుంది. సో స్పెషల్ అన్నమాట మనకి. ఈ విధంగా చేసుకొని ఆయిల్ మనం చూసుకొని కలుపుకోవాలన్నమాట. సో నేనైతే ఒక లీటర్న్నర వేసి ఒక హాఫ్ లీటర్ అయితే ఉంచాను. ఇప్పుడైతే మిక్స్ చేసుకుంటాను అనమాట. చాలా ప్రతి పీస్కి మనకి మసాలా అంటింది. సో దానివల్ల ఆయిల్ని కూడా మిక్స్ చేసుకుంటూ చూడాలన్నమాట. ఇంకా ఆ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా స్పైసీగా కలర్ఫుల్గా ఉందన్నమాట. సో నాకు ఆయిల్ ఎందుకో తక్కువ అనిపించింది. సో రిమైనింగ్ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను నేను. మొత్తము అంతా వేసుకుని మళ్ళా మొత్తం మిక్స్ అయితే చేసేసాను. ఈ విధంగా మిక్స్ చేశాక చాలా అంటే చాలా కలర్ఫుల్గా అనిపించింది అసలు. ఇక చూడండి. సో నేనైతే చాలా ఏమంటారు ఎగ్జైట్మెంట్తో కలుపుతున్నాను. ఎట్లా వస్తుందా అని భయం ఒకటి, ఒక పక్కన హ్యాపీనెస్, నేను కలుపుతున్నానే అని హ్యాపీనెస్ తోటి భయంతో రెండు కలిపైతే మ్యాంగో పికిల్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫైనల్లీ మిక్సింగ్ అయితే ఈ విధంగా చేసిన. ఇంకా సో నా ఈ కష్టానికి ఫలితం అయితే దక్కిద్దనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇలానే స్పెషల్గా ఆవకాయ ఇయర్ అయితే పెట్టిరో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి నన్ను. అండ్ ఫైనల్లీ మిక్స్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్స్ చేశాక పికిల్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. కింద ఎక్కడ ఇట్లా పచ్చగా ఉండొద్దు, అంటే ఆయిల్లో మిక్స్ అవ్వాలి. పికిల్ అంటే మొత్తం ముక్కలన్నీ ఆయిల్ పట్టాలి. ఈ విధంగా పట్టుకున్నాక మొత్తం ఇట్లా దగ్గర చేయాలి. దగ్గర చేస్తే మనకి ఆయిల్ అన్నది ఇట్లా పైకి రావాలన్నమాట. పైకి వచ్చేటాగా చూసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్, ఈ విధంగా. సో మ్యాంగో పికిల్ అయితే నేనైతే రెడీ చేశాను. అసలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నేనైతే న్యాచురల్గా చేశాను. ఇందులో ఎటువంటి కలర్స్ కానీ ఏం చేయలేదు. సో ఫైనల్లీ మ్యాంగో పికిల్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. సో నేను దాన్ని అయితే ఒక ప్లాస్టిక్ బకెట్లోకి షిఫ్ట్ చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 3 days తర్వాత నేను మళ్ళీ తీసుకుంటాను అనమాట. తీసుకొని దానికి ఉప్పు అన్నీ సరిపోయినాయో టేస్ట్ అయితే చూసుకుంటాం. సో ఎవ్రీ టైము మా అమ్మమ్మ అయితే ఇట్లనే చేస్తుండే మా చిన్నప్పుడు. తర్వాత ఒక 3 years మా అత్త కలిపిందని చెప్పాను కదా, తను కూడా అంతే. ఎప్పుడైతే ఆ బౌల్లో ఇట్లా మనం పికిల్ చేసుకుంటాం కదా, అందులో ఇలా రైస్ కలిపి అది ముద్దలు చేసి ఒక్కొక్కరికి ఇట్లా ఇస్తుంటే ఆవకాయ ముద్ద అబ్బా ఇది వేరే లెవెల్. ఎవ్రీ ఇయర్ ఇలా ఏంటో పికిల్తో తిన్న ఫీలింగ్ వేరు, ఈ దాకని ఇట్లా ఊడ్చుకొని తినడం ఆ ఫీలింగే వేరు. సో నేను ఇంట్లో ప్రతి ఒక్కరికి, మా సార్కి, మా పిల్లలిద్దరికి అండ్ మా అత్తయ్య గారికి అందరికీ ముద్ద ఇచ్చి టేస్టీగా ఉందా లేదా అని నేను అడగడం. వాళ్ళేమో వావ్ అమ్మ చాలా బాగుందమ్మా అని చెప్పారు. సో ఒకసారి వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూద్దామో, చూసేయండి. మా అత్తయ్యకి ఇచ్చాను అండ్ మా సార్కి పెట్టాను. ఇప్పుడు మా బాబు తీసుకుంటాడు. వాడు దీన్ని ఎట్లుందో చెప్తాడో చూడండి. కళ్ళకు అద్దుకొని తింటున్నాడు మా వాడైతే ప్రసాదం లాగా. నెక్స్ట్ మా బేబీకి ఇస్తున్నాను అనమాట. ఆమె ఫీలింగ్ చూడండి తిన్నాక ఎట్లా చెప్తుందో. వీడియోలో ఫేసెస్ కట్ అయిపోయినాయి, చూసుకోలేదన్నమాట. సో మా అత్తయ్య గారిని కూడా అడిగాను, ఆమె కూడా సూపర్ ఉందని చెప్పారు. మా సార్ని అడిగినా కూడా సూపర్ అనే చెప్పారు. సో ఫైనల్లీ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చేసిన వాళ్ళు మనకు కూడా ఉంటుంది కదా థ్రిల్లింగ్. నాకైతే సూపర్ నచ్చింది. ఇంత నోరూరించి ఆవకాయ ఎవరు చూసినా లైక్ కొట్టాల్సిందే. కాబట్టి ఒకసారి అయితే నా వీడియోకి లైక్ ఇచ్చుకోండి అండ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.